మీకు ఎండోస్కోపీ చేయాలి సార్ అంటారు కదా అప్పుడప్పుడు హాస్పిటల్ వెళ్తే, ఏమి తెలియట్లేదు ఎండోస్కోపీ చేస్తేనే తెలుస్తుంది అంటారు. ఎండోస్కోపీ అంటే ఏంటి అంటే, దానికి ఒక ఆయన అన్నాడు, ఎండోస్కోపీ అంటే అది కెమెరా, పొడుగాటి తీగ కలిగిన కెమెరా. ఆ తీగ అవతల చిన్న కెమెరా ఉంటుంది. ఆ కెమెరాను మన దేహంలో పంపిస్తారు. ఆ దేహంలో అది కొన్ని ఫోటోలు తీసుకొని మనకు పంపిస్తూ ఉంటాయి. దాన్ని ఎండోస్కోపీ అంటారు. ఎందుకంటే మామూలుగా కళ్ళతో చూడలేని రోగాన్ని ఈ ఎండోస్కోపీ కెమెరా లోపలికి పంపించి ఆ ఎండోస్కోపీ ద్వారా ఎక్కడెక్కడ రోగాలు ఉన్నాయో చూడటానికి వీలవుతుంది. దానినే ఎండోస్కోపీ అంటారు. ఈ రాత్రి నేను మాట్లాడే అంశము మరి ఆధ్యాత్మిక ఎండోస్కోపీ. అదేంటి? ఈరోజు మనం మాట్లాడే అంశం, ద టాపిక్ ఫర్ టుడే ఈజ్ ఇంట్రోస్పెక్షన్. ఇంట్రోస్పెక్షన్ అనే మాట అంటే ఆత్మ పరిశోధన. నా ఆధ్యాత్మిక జీవితాన్ని ఒకసారి నేను పరీక్షించుకోవటం అనే మాట. నాకు నేనే ఎండోస్కోపీ పెట్టుకొని నాకు నేనే నా జీవితాన్ని నేను చూడటానికి ఒక అవకాశం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు ఈ దినాల్లో కూడా. మరి ఈ రాత్రి కూడా దాని గురించి మనం చూద్దాం. ఆత్మ పరిశోధన, ఇంట్రోస్పెక్షన్, ఎ టైమ్ ఫర్ అస్ టు ఇన్స్పెక్ట్ అవర్ ఓన్ లైఫ్స్, లుక్ ఇన్ టు అవర్ ఓన్ లైఫ్స్. ఇంకా చెప్పాలంటే ఒక ఆయన అంటాడు, నేను నా జీవితంలో నుండి బయటికి వచ్చి నన్ను నేను చూసుకోవటం. ఐ కమ్ అవుట్ ఆఫ్ మై ఓన్ లైఫ్ అండ్ లుక్ ఇన్ టు మై లైఫ్. ఓహో, దిస్ ఈజ్ జెఫనయా పీటర్. ఓకే, అదనమాట ఇంట్రోస్పెక్షన్ లేక స్పిరిచువల్ ఎండోస్కోపీ అనే మాట ఈరోజు చూద్దాం. దీనికి ఒక లైట్ ఉంటుంది, లైట్ వెనుక లెన్స్ ఉంటుంది, ఆ లెన్స్ తర్వాత దానికి కనెక్షన్ ఉంటుంది. ఇది నొప్పి లేని ఆపరేషన్ అంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ ఏ పెయిన్లెస్ ప్రాసెస్. ఏమిటి అంటే, నీవు బయట చూస్తే నువ్వేమో బాగానే ఉన్నావు, కానీ ఎండోస్కోపీ లోపల పెట్టి చూస్తే నీలో బోల్డ్ అన్ని రోగాలు ఉన్నాయి అని కూడా కొన్నిసార్లు తెలిసిపోతూ ఉంటుంది. అందుకే మనం బయట బాగా కనపడతాం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, బాగున్నాం, అన్నీ బాగుంటా అనిపిస్తా. కానీ మరి మనకి ఎండోస్కోపీ ఎవరు చేస్తారు అంటే, ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం గమనిద్దాం. ఎందుకంటే దేవుని వాక్యము ఎండోస్కోపీ చేస్తుందా? అవును. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో బైబిల్లో ఉన్న ఎండోస్కోపీ ఏంటో మనకి బైబిల్లో చెప్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఈ ఎండోస్కోపీ మామూలు ఎండోస్కోపీ కాదు. ఇది కేవలం ఏదో లివరు, హార్ట్, ఇవి అవయవాలని చూడటమే కాకుండా ఈ ఎండోస్కోపీ చాలా చాలా భయంకరమైంది, కానీ చాలా ఉపయోగకరమైంది కూడా. ఎలాగా అంటే 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ ఎండోస్కోపీ ఎవరు చేస్తారంటే దేవుని వాక్యము. హూ డస్ ద ఎండోస్కోపీ ఫర్ మీ? ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో హీబ్రూస్ 4:12 ఏమంటుందంటే, దేవుని వాక్యము సజీవమైనది, బలమైనది, రెండంచులుగా ఖడ్గము వంటిది. మరి అది వాడిగా ఉంటుంది, ప్రాణాత్మలను, కీళ్లను, మూలులను విభజించున్నట్టుగా దూరిపోయి హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను ఎండోస్కోపీ చేయును. అవునా? అవును. ఎక్కడి వరకు దూరిపోద్ది? హాస్పిటల్లో ఎండోస్కోపీ ఈ అవయవాల వరకే. కానీ ఈ వాక్యం అనే ఎండోస్కోపీ ఇది ఏం చేస్తుందంటే, అది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే, దూరిపోయి హృదయముల యొక్క తలంపుల యొక్క ఆలోచనలను శోధించి మీకు రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ మీకే తెలుసు, ఆ రిపోర్ట్ దేవునికే తెలుసు, ఆ రిపోర్ట్ ఇంకొక ఆయనకి తెలుసు. ఎవరో తెలుసా? చెప్పండి. సైతానికి కూడా తెలుసు. అదే నీ పరిస్థితి అని సాతానుడు చెప్తా ఉంటాడు. అయితే ఈ ఎండోస్కోపీ రిపోర్టు దేవుడు మనకు చూపించి, బాబు మరి ఈ రిపోర్ట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమంటావు అంటే, ప్రభువా నీకు నేను సమర్పించేసుకుంటున్నాను, నువ్వు నా మీద ఆపరేషన్ చేసి నన్ను శుద్ధీకరించు ప్రభువా అని కూడా అనొచ్చు. లేదా ప్రభువా ఈ రిపోర్టు థ్యాంక్ యూ వెరీ మచ్, కానీ ఇప్పుడు వద్దులే, నేను తర్వాత చూసుకుంటానులే అని కొంతమంది ఎగ్గొట్టేస్తూ ఉంటారు. కానీ ఈరోజు మనము ఇన్ని రోజులుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మరి ఈరోజు ఇంట్రోస్పెక్షన్ అంటే ఆత్మ పరిశోధన, నా జీవితాన్ని నేనే పరిశోధించుకోవటం. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందిలేండి.
నా జీవితానికి నేనే పరిశోధించుకొని నేనే మార్కులు ఇస్తే ఎక్కువ ఇచ్చుకుంటానా తక్కువ? కనీసం ఎంత ఇస్తాను? పాస్ మార్కులన్నా ఇచ్చుకుంటా. నేను అంత బిలీవర్, గొప్ప బిలీవర్ కాదులేండి, కానీ నేను కనీసం పాస్ బిలీవర్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలుసు. సంఘాల్లో కూడా, ఈ సంఘంలో కూడా కొంతమంది ఉన్నారు. నాతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ సంగతి తెలిసిపోతుంది. నేను పర్వాలేదు పాస్టర్, నేను వాళ్ళకంటే పర్వాలేదు, ఈమె కంటే పర్వాలేదు అంటూ మనం పాస్ మార్కులు వేసుకుంటా ఉంటే ఇది చాలా ప్రమాదం. మనల్ని మనం మెచ్చుకుంటే చాలా ప్రమాదం. అందుకే సంబడి సెడ్ లైక్ దిస్, దేవుడు అంట మన దేహాన్ని ఎలా తయారు చేశాడంటే, God made our bodies in such a way that we cannot pat on our back. You want to try? You can't kick yourself. You want to try? దేవుడు మన దేహాన్ని ఎలా తయారు చేశాడంటే మనమే శబాష్ అనుకోలేము. కొంచెం ట్రై చేస్తారా? చేయండి సార్. మనం తన్నుకోలేమంట. ట్రై చేస్తారు? ఇక్కడ వద్దులేండి, ఇంటికి వెళ్ళాక ట్రై చేయండి. అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు తన్నుకోండి, మీ వల్ల కాదు. అందుకే దాని తర్వాత సెంటెన్స్ ఏముంటుంది అంటే, ద నెక్స్ట్ సెంటెన్స్ ఏ సమ్వన్ ఎల్స్ హ్యాస్ టు డూ అని ఉంటుంది. ఇంకా ఎవరో చేయాలి, ఇంకా ఎవడో నన్ను శబాష్ అనాలి, ఇంకో ఎవడో నన్ను తన్నాలి. కానీ మనం ఎంత ఎక్స్పర్ట్స్ అయిపోయామంటే, మనమంతా కొన్నిసార్లు వికలాంగులుగా ఉంటాం కాబట్టి కొంతమంది వికలాంగులకి మరి వాళ్ళు ఎక్కడైనా గోక్కోవచ్చు. నేను వారిని నీచపరచడం లేదు, దయచేసి నన్ను అపార్థం చేసుకో. మనం కొన్నిసార్లు మనమే శబాష్ అనుకుంటూ తృప్తి పడిపోతాం. అందుకే ఈరోజు మన ఎండోస్కోపీ ఒకసారి చూద్దాం. ఈ ఆత్మ పరిశోధన అనే మాట ఏమిటి అనే మాట చూస్తే, మరి అపోస్తల కార్యం మనం చదువుకున్నాం కదా. అపోస్తల కార్యంలో పౌలు గారు దేవుని గురించి చెప్తా ఉన్నాడు. అపోస్తల కార్యము మనము 10వ అధ్యాయంలో చూసాం కదా. 10వ అధ్యాయంలో దేవుడు మరి పేతురు కొర్నేలీతో సంభాషణ అక్కడ మనం చూస్తాం. కొర్నేలీ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి పేతురు ఆయనతో సంభాషణ చేశాడు. ఎందుకు చేశాడు అంటే, కొర్నేలీ దేవుని భయం భక్తి కలిగిన వాడు. అయితే ఆయన యూదుడు కాదు, రోమా మిలిటరీ ఆఫీసర్. అయితే ఆయనతో పేతురు ఏమంటున్నాడంటే, అయ్యా కొర్నేలీ, మీరు దేవుని గురించి ఏమేమో అనుకుంటున్నారు, కానీ దేవుడు ఎవరో మీకు చెప్తాను. నంబర్ 1, 34వ వచనంలో, దేవుడు పక్షపాతి కాడు. కాబట్టి దేవుడు నా జీవితాన్ని పరీక్షించుకుంటే, కొందరికేమో ఎప్పుడు పాస్ మార్కులు, కొందరికి ఎప్పుడు ఫెయిల్ మార్కులు, అలాంటి టీచర్లు కూడా ఉంటారులే. ఆ స్టూడెంట్ ఇష్టం లేదనుకో, వాడిని సంవత్సరం అంతా ఫెయిల్లోనే పెడతారు. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు మన జీవితాన్ని పరీక్షించినప్పుడు ఆయన పక్షపాతి కాదు. నువ్వు కొర్నేలీ, నువ్వు పరాయి జాతి వాడివి, నువ్వు యూదుడవు కాదు కాబట్టి నీకు అంటూ అలాగేం లేదు. దేవుడు పక్షపాతి కాదు. అంతేకాకుండా 35లో ఆయన అందరినీ అంగీకరిస్తాడు. ఆయన అందరినీ అంగీకరిస్తాడు. నా యొద్దకు వచ్చువాని నే మాత్రము, when God wants to test me, do some endoscopy, there is no partiality. There is no partiality. He will treat everybody equally. సో ఇక్కడ మీరు చూస్తే దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అందరినీ అంగీకరిస్తాడు. అంతేకాదు 36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి ఆయనే అల్టిమేట్. మనకి టెస్ట్ చేశాడు అంటే ఆయనే అల్టిమేట్ అథారిటీ. చాలా డయాగ్నాస్టిక్ సెంటర్స్ చాలా ఉంటాయి కదా, సందుల్లో గొంతుల్లో కూడా ఉంటాయి కొన్ని డయాగ్నాస్టిక్ సెంటర్లు. చాలా తక్కువ రేట్లో చేసి పెడతారు, కానీ వాళ్ళు చేయరు. ఆ డయాగ్నాస్టిక్ సెంటర్ లోపలికి వెళ్తే మీ బాత్రూమ్ కన్నా చిన్నగా ఉండొచ్చు, కానీ వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళు అక్కడ చేయరు, ఎక్కడో చేసుకొని తీసుకొస్తారు మీకోసం. ఇది దేవుని డయాగ్నాస్టిక్లో, దేవుడు టెస్ట్ చేయటంలో. ఇక్కడ టెస్ట్ చేసేది ఎవరో కాదు, నేను కాదు, ఒక దేవదూత కాదు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయనే టెస్ట్ చేస్తాడు. ఆయనే టెస్ట్ చేస్తాడనే మాట ఇక్కడ మనము చూస్తాము. కాబట్టి దేవుడు అందరినీ అంగీకరిస్తాడు. ఆయన పక్షపాతి కాదు. దేవుడు కొందరినే బాగా చూసుకుంటాడు, కొందరినే మెచ్చుకుంటాడు, నన్ను మెచ్చుకోడు కదా అని అనుకోవద్దు. దేవుని యొక్క టెస్ట్, ఇంట్రోస్పెక్షన్, ఆత్మ పరిశోధన జరిగినప్పుడు దేవుడు అందరినీ ఒకేలాగా చూస్తాడు. మరి అందరితో ఒకేలాగా వ్యవహరించడు, చూస్తాడు. అందరి మీద వర్షం కురిపిస్తాడు, అందరి మీద సూర్యకిరణాలు వస్తాయి,
కానీ అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయడు, ఎందుకంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరి మనం చదువుకున్న లూకా సువార్తకు కూడా వస్తే అక్కడ కూడా ఒక మాట మనం చూద్దాం. లూకా సువార్త 24లో, మరి లూకా సువార్త 24లో మనం చదువుకున్న వాక్య భాగము ఇది. నార్మల్గా ఈస్టర్ రోజు ప్రసంగం ఇది. మనం చదువుకున్న వాక్య భాగము ఈస్టర్ రోజు ప్రసంగం చేస్తారు ఈ ప్రసంగం. కానీ ఈ యొక్క వాక్య భాగం ఎందుకు పెట్టారు అనే మాట చూస్తే ఇక్కడ ఒక వచనాన్ని మనం చూస్తాం. అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, యేసు ప్రభు పునరుద్ధారుడు అయిన తర్వాత మరి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళ్తుంటే యేసు ప్రభు కూడా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత వారి మధ్య జరిగిన సంభాషణ మనం ఇక్కడంతా చదువుకుంటాం. యేసు ప్రభు వారితో కలిసి వారి ఇంటి దాకా వెళ్ళటం, భోజనం చేయటం, వారికి రొట్టె ఇవ్వటం, వారి కళ్ళు తెరుచుకోవటం, సడన్లీ యేసు ప్రభు అక్కడ లేకుండా అయిపోవటం, ఇవన్నీ మనకు తెలిసిన సంఘటనలే. కానీ ఇక్కడ ఆత్మ పరిశోధన అనేది ఏమిటి అనేది మనం చూస్తే అక్కడ ఒక మాట వస్తుంది. వారు 32 అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరచుచున్నప్పుడు మా హృదయములు ఏమయ్యాయి? మండిపోయినాయి కదా. వాళ్ళ హృదయాలు పరిశోధన జరిగింది అక్కడ. మా హృదయాలు మండిపోయాయి. దేనివల్ల? దేవుని వాక్యం. హెబ్రీలో ఏం చూసాము? అవర్ హార్ట్స్ వేర్ బర్నింగ్ బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హూ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? జీసస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. ఆది యందు వాక్యం ఉండేను, ఆ వాక్యమే దేవుడు. ఇప్పుడు వారితో మాట్లాడింది ఎవరు? వాక్యమా దేవుడా? రెండు. ఆ వాక్యమే దేవుడు, ఆ దేవుడే వాక్యము. ఆయన వీరితో మాట్లాడినప్పుడు వాక్యము వారి యొక్క హృదయంలోనికి దూరిపోయి అది ఫుల్గా ఎండోస్కోపీ జరిగింది. జరిగినప్పుడు ఆ యొక్క ఆత్మ పరిశోధన వాళ్ళు చేసుకున్నారు. చేసుకున్నందుకే వాళ్ళు ఏమంటారంటే, మా హృదయము మనసులో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అరే నా హృదయం కూడా మండిందయ్యా, క్లియోఫా అంటున్నాడు. ఇంకొక ఆయన, నా హృదయం కూడా మండిందయ్యా. ఎందుకు మండిందంటే ఆ వాక్యం అనే దేవుడే మాట్లాడాడు మాతో. ద వెరీ వర్డ్ ఆఫ్ గాడ్ స్పోక్ టు అస్. ద వర్డ్ స్పోక్ టు అస్. సో జరిగింది ఏంటి? ఆత్మ పరిశోధన అనే మాట ఇక్కడ మనం చూస్తాం. యేసు ప్రభువుకును వీళ్ళిద్దరికీ కలిగిన సంభాషణ ఒకటి చూద్దాం. ఇదే 24వ అధ్యాయంలోనే చూడండి. ఇక్కడ కనీసం ఒక 3-4 ప్రశ్నలు వస్తాయి. దేర్ ఆర్ 3 or 4 క్వశ్చన్స్ విల్ లుక్ ఇన్ టు దాట్. నంబర్ 1, మొదటి ప్రశ్న ఏంటంటే 17వ వచనంలో, ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాటలు ఏమని? తుమ్లో క్యా బాత్ కర్ రే భయ్ అన్నట్టు ఉంది. మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇది మొదటి ప్రశ్న. అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? రెండవ ప్రశ్న, వీళ్ళు ఆయనకు ప్రశ్న వేశారు. ఏమనేశారు? ఈ అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా, నీకు తెలియదా అసలు అని వీళ్ళు ఒక ప్రశ్న వేశారు. మళ్ళీ ఇంకో ప్రశ్న వచ్చింది. ఏంటది? మళ్ళీ యేసు ప్రశ్న వేశాడు. నీకు ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ నీకు తెలియవా అంటే యేసు ప్రభు మరొక ప్రశ్న, అవి ఏవి? ఓ క్యా హై? What was that? Look at the question answer. In a question, not answer, question and question, question and question. మీరు ఒకరితో చెప్పుకుంటున్న మాటలేమి అంటే, నీ ఒక్కడవేనా ఇవన్నీ నీకు తెలియదా అంటే, అవును ఏంటి నాకు తెలీదు. అవునా అన్నప్పుడు మళ్ళీ యేసు ప్రభు మళ్ళీ ప్రశ్న. ఏంటా ప్రశ్న? 26వ వచనంలో, యేసు క్రీస్తు ఇలా శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యమని కదా అని వారితో చెప్పాను. ఇది నీకు తెలియదా? వాళ్ళు ఏమన్నారు? నీకు తెలియదా? మళ్ళీ యేసు ప్రభు అంటున్నాడు, మీకు తెలియదా? సో ఇదంతా ఏంటంటే ఈ పరిశోధన, ఆత్మ పరిశోధన జరుగుతూ ఉంది ఇక్కడ వీళ్ళకు. వీళ్ళు యేసు ప్రభువును ఇంకా తెలుసుకోలే, కానీ వారి హృదయంలో ఒక తపన, ఒక తృష్ణ కలిగించాడు యేసు ప్రభు. ఎప్పుడైతే రొట్టె విరిచి వాళ్ళు తిన్నారో యేసు ప్రభు అని గుర్తించారు, వెళ్ళిపోయాడు. అందుకే వాళ్ళు అంటున్నారు, ఈ యేసు
ఈ వాక్యమనే దేవుడు మాతో మాట్లాడాడు. వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడే మాతో మాట్లాడాడు కాబట్టి మా హృదయాలు మండాయి. ప్రియ సంగమా, మనకి ఎండోస్కోపీ జరగాలంటే, ఈ ఆత్మ పరిశోధన జరగాలంటే దేవుని వాక్యము మన హృదయాల్ని మండించకపోతే పరిశోధన జరగలే. ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఇక్కడ కాదు బయట కూడా వింటున్నాం. ఎంతోమందికి మనం అభిమానులుగా ఉన్నాం, టీవీ బోధకుల్ని అందరినీ. ఏది ఏమైనా విన్న వాక్యము నా హృదయంలో, ఇక్కడ మాట ఉంది ఏంటంటే, నా హృదయంలో మనలో మండుచుండలేదా? ఇది ఆత్మ పరిశోధన. Were not our hearts burning when the word of God came? That is endoscopy. When the word of God visits you, it should burn your heart. దేవుని వాక్యం మిమ్మల్ని దర్శించినప్పుడు హృదయం మండుతుందా? ఎక్కడ మండుతుంది సార్, మేమే చల్లగా ఉంటే. మేము చల్లగా ఉన్నాం కాబట్టి ఆ వేడివేడికి వచ్చిన వాక్యం కూడా చల్లగా అయిపోతుంది. అలాంటి వాళ్ళు చాలామంది చూశారు. వాళ్ళు చల్లగా ఉండరు, ఎటుంటారంటే అటు వేడిగా కానీ ఇటు చల్లగా కాకుండా. ఈ స్పెషలిస్టులు చాలా చర్చిల్లో ఉన్నారు. అటన్నా ఉండరు, ఇటన్నా ఉండరు, మళ్ళీ ఉన్నట్టుగా ఉంటారు, అన్నీ ఉన్నట్టుగా ఉంటారు. చల్లగా అయిపోయారు, వేడివేడిగా ఉన్నారా? ఏదీ లేదు, నులివెచ్చలుగా ఉన్నారు. ఆ దేవుని వాక్యము వేడివేడిగా వస్తుంటే ఆ వాక్యం వాళ్ళ హృదయాల్ని రెచ్చగొట్టడంలే, మండేలా చేయటంలే. ఎందుకంటే బతుకులు చల్లగా అయిపోయాయి. ప్రియ సంగమా, మనం ఇలా సంవత్సరం చేసుకుంటూ పోతే వేస్ట్. అసలు చాలా టెరిబుల్గా లెక్క చెప్పాలి దేవునికి. ఈ వాక్యం కూడా వినేవాళ్ళు లేరండి. ఈ వాక్యం కావాలని ఆశపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకేం తెలియటంలే. ముఖ్యంగా ఈ సౌత్ ఇండియాలో ఉన్నాం కాబట్టి మనకేం తెలియట్లే. మాకు వాక్యం చెప్పండి సార్ అని కోరుకుండే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటున్నానంటే, ఈరోజు మనం మాట్లాడుకునే అంశము ఆత్మ పరిశోధన. నా జీవితాన్ని ఒకసారి నేను చూసుకోవడం. నా కళ్ళతో చూస్తే నేను బాగానే ఉంటాను. అందుకే ప్రభువా, ఈ పాపపు నేత్రాలు తీసేసి నీ నేత్రాలు నాకు తొడిగించు, అప్పుడు నీ నేత్రాలతో నన్ను నేను చూసుకుంటా. అప్పుడు నా అసలు పరిస్థితి, నా అధోగతి నాకు తెలుస్తుంది. ఏమంటారు? 4 ప్రశ్నలు వీళ్ళు అడుక్కున్నారు. 4 ప్రశ్నల్లో యేసు ప్రభు 2 అడిగాడు, వాళ్ళు 2 అడిగారు. వారి ఇద్దరి మధ్య ఒక సంభాషణ జరుగుతూ ఉంది. ఆ సంభాషణకు ముగింపు యేసు ప్రభువే ఇచ్చాడు. వారికి రొట్టె ఇచ్చాడు, వారి కళ్ళు తెరుచుకున్నాయి. కానీ వాళ్ళు విన్నది యేసు ప్రభు ఇచ్చిన ఆ రొట్టె కాదు, కానీ యేసు ప్రభు ఇచ్చిన జీవాహారం. యేసు ప్రభు ఇచ్చిన జీవాహారం. ఆ జీవాహారము నేనే అన్నాడు. ఆ జీవాహారమును మీరు కానీ తింటే మీకు తృప్తి ఉంటుంది, మీ యొక్క హృదయాలు మండిపోతాయి. సవార్థీకరణ కోసం, నశించిన ఆత్మల కోసం మండిపోతాయి. శిష్యులకి అది ఆ మంట రాలే. ఎందుకో తెలుసా? జనసమూహాన్ని చూసి, అయ్యో వీళ్ళందరికీ షామియానా కావాలి, డేక్షాలు కావాలి, కబ్గీర్లు కావాలి, ఎన్ని బియ్యం ఎంత కొనాలి, పప్పు ఎంత కొనాలి. అదే జనసమూహాన్ని యేసు ప్రభు చూసినప్పుడు కాపరి లేని గొర్రెలు అని ఆయన మంట, ఆయన గుండెలో మంట. వీళ్ళకేమో బువ్వ లేని గొర్రెలు అన్నట్టుగా కనపడ్డది, గడ్డి లేని గొర్రెలుగా కనపడ్డారు. The word of God should ignite my heart, burn my heart for the perishing people. ఇక్కడ జరిగింది ఏంటంటే, వీళ్ళ మధ్య ఆ సంభాషణ జరిగింది. మరి యేసు ప్రభు వారి కళ్ళు తెరిచాడు. నాకు అనిపిస్తుంది యేసు ప్రభు మరి ఇవన్నీ చెప్పిన వెంటనే అంతటా ఆయన వారికి అదృశ్యుడయ్యాడు. అరే, ఇక్కడే ఉన్నాడు కదా, ఏమయ్యాడు? మరి ఆయన ప్లేట్ ఉందా? ప్లేట్ ఉంది. ఆయన కూర్చున్న స్థలం ఇక్కడే కూర్చున్నాడు, కానీ ఆయన లేడు. ఆయన లేడు, కానీ
ఆయన ఆత్మ వారి హృదయాల్ని ఏం చేసింది? రగిల్చింది. హీ వాజ్ నాట్ దేర్, బట్ హిస్ టాక్ అండ్ హిస్ విజిట్ ఇగ్నైటెడ్ దేర్ హార్ట్స్. వారి హృదయాల్ని రెచ్చగొట్టింది. మనం ఇక్కడ ఆగటానికి వీల్లేదు. వాళ్ళు ఇలాగ మాట్లాడుతుండగా మరి వాళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వాళ్ళు ఏం చేశారు? ఆయన వెళ్ళిపోయాడు, ఆయన గుర్తుపట్టిరి, ఆయన అదృశ్యుడయ్యాడు. అప్పుడు 32వ వచనములో అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడినప్పుడు అని అన్నీ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వచ్చారు. దే జస్ట్ కుడ్ నాట్ సిట్ క్వైట్. వారి హృదయాల్ని రెచ్చగొట్టి రగలగొట్టి మంట పెట్టేశాడు యేసుప్రభు. అంతే, ఇంక వాళ్ళు ఊరుకోలేడు. They just could not wait because their hearts have been ignited by Jesus. సో పరిగెత్తుకొని వచ్చారు. వచ్చినాక మనకు తెలుసు ఏమేమి జరిగిందో. వారు వచ్చి శిష్యులతో వారితో కూడా ఉన్నవారు కూడి వచ్చి ప్రభు నిజంగా లేచి ఉన్నాడు అని సీమోను వీళ్ళందరూ కూడా చెప్పారు. త్రోవలో జరిగిన సంగతులన్నీ, ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో అన్నీ చెప్పేశారు. ఫుల్ రిపోర్ట్. వారి జీవితాలు మారిపోయాయి. ఇప్పటి వరకు ఈ సిటీలో ఏమో జరిగిందంట కదా, ఒక మంచి వ్యక్తిని చంపేశారంట కదా అంటూ యేసుప్రభుకి ఆయన గురించే స్టోరీ చెప్పారు. దే నరేటెడ్ ద స్టోరీ ఆఫ్ జీసస్ టు జీసస్. యేసుప్రభు కూడా లోపల వినుకుంటా ఉన్నాడు. అవునులే, ఇదంతా నా గురించే వీళ్ళు చెప్పేది. కానీ వాళ్ళకి తెలియదు ఆయన గురించి చెప్తున్నారని. ఎందుకంటే వాళ్ళ కళ్ళు తెరుచుకునే వాళ్ళకి తెలియదు. వారికి ఆత్మ పరిశోధన జరిగింది, అంతే. అక్కడి నుంచి బయలుదేరారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత అంతా జరిగిన విషయాలు మనం చదువుకోని అవసరం లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు రాత్రి ఆత్మ పరిశోధన మనం చేసుకుందాం. మనమే మార్కులు ఇస్తుకుంటే బాగుండదు. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాల్ని పరీక్షించుకోవటం చాలా అవసరం. అయితే ఈ రాత్రి నేను ఒక విశేషమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, అవును పాస్టర్ గారు, నేను ఆత్మ పరిశోధన చేసుకున్నాను. ఒక విషయంలో నేను ఆత్మ పరిశోధన చేసుకుంటే దాని గురించి నాకు జవాబు రాకుండా ఇంకా అనుమానాలు ఎక్కువైపోయినాయి. ప్లీజ్ లిజన్. I have looked into my own life, but I didn't find answer. What to do? అందుకే బైబిల్లో మరి కొంతమంది ఏమంటారంటే, బైబిల్లో దీని గురించి లేదు కదా, దాని గురించి లేదు కదా, దాని గురించి నేను చాలా పరిశోధన చేశాను, చాలా ప్రశ్నించుకున్నాను, చాలా దేవుని దగ్గర అడిగాను, నాకేం జవాబు రాలేదే. అంటే దేవుడు కొన్ని విషయాల్లో మౌనంగా ఉన్నాడంటే దాన్ని ఆమోదించినట్టు కాదు. జస్ట్ బికాస్ గాడ్ ఈజ్ సైలెంట్ ఇన్ సర్టన్ థింగ్స్, ఇట్ డజంట్ మీన్ దట్ హీ ఈజ్ అప్రూవింగ్. అందుకే క్వశ్చనబుల్ థింగ్స్ అనే ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే మనకు ఆత్మ పరిశోధన చేసిన తర్వాత కూడా మన స్థితి మనకి ఇంకా అర్థం కానప్పుడు కొన్ని ప్రశ్నలు మనం అడుక్కోవడం చాలా అవసరం. అది మామూలు జనరల్ ప్రశ్నలు కావచ్చు, లేక చాలా గూఢమైన ప్రశ్నలు కూడా కావచ్చు. ఉదాహరణకి, నేను సిగరెట్ తాగొచ్చా? బైబిల్లో ఎక్కడుంది సార్ అన్నాడు ఒక ఆయన. ఒక బ్రదర్ వచ్చాడు, ఇంకో బ్రదర్ వచ్చి, బ్రదర్ బైబిల్లో సిగరెట్ తాగొచ్చు అని ఉంది బ్రదర్. ఎక్కడుందయ్యా అంటే, ప్రకటన గ్రంథంలో ఉందండి. ప్రకటన గ్రంథంలో ఎక్కడుందండి? ఆయన నాసికారంధ్రం నుండి పొగవచ్చును అని ఉంది కదా వచనం. ఓహో, నాసికారంధ్రం నుండి పొగవచ్చును కాబట్టి సిగరెట్ తాగొచ్చు. సినిమా చూడొచ్చా? సినిమా చూడకూడదండి, ఎందుకంటే అది అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరి ఆటపాటలు లేని సినిమాలు చూడవచ్చు కదా మరి. అల్లరి ఆటపాటలు లేని సినిమాలు చూడొచ్చుగా, అలాంటివి చాలా ఉన్నాయి. అందుకే ఈ విషయాల్లో నేను ఒక 5 సూత్రాలు మీకు చెప్తాను. 1 కొరింథీయులు ఉండే కొన్ని వచనాలు, 1-2 వచనాలు మీకు చూపిస్తాను. మీకు ఏ విషయంలోనైనా అనుమానం వస్తే, పరిశోధన చేసుకున్న తర్వాత కూడా అనుమానంగా ఉంది, దీనికి ఏం జవాబు రాలేదే అని అనుకుంటున్నావా,
అయితే 1 కొరింథీలో అది ఏదైనా సరే, నేను పలానా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా, ఏం అర్థం కావట్లేదు అయ్యా, నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఏం అర్థం కావట్లేదు అన్న. ఈరోజు మా కోడలు ఒక అమ్మాయి, డాక్టర్, ఆమె పెళ్ళి కాలేదు, ఆమెకు సంబంధం వచ్చేసింది, ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టుగా అనిపించింది. మళ్ళీ వాళ్ళు అన్నారంట ఈ షరతులు వర్తిస్తాయి అని చెప్పారంట. తర్వాత షరతులు లేదు ఏమి లేదని మానేసుకున్నారు. అంతకుముందు ఏమన్నదంటే ఇది దేవుని చిత్తం ఆ మామయ్య అన్నది. దేవుని చిత్తం చాలా క్లియర్గా చూస్తున్నానండి, నాకు ఆత్మ పరిశోధన జరిగింది, ఈ విషయంలో నేను చాలా క్లియర్గా ఉన్నాను అన్నది. మళ్ళీ ఇప్పుడు ఏమంటుందంటే అది క్యాన్సిల్ అయిపోయింది. డాక్టర్ ఎందుకంటున్నానంటే మనకి కొన్ని బైబిల్లో మౌనంగా ఉంది కాబట్టి ఓకే చేయొచ్చులే అని కాదు అర్థం. అలాంటి వాటికి మనం ఈ ఒక 5 సూత్రాలు మీకు చెప్తాను, ఇష్టమైతే రాసుకోండి, కావాలంటే నేను గ్రూపులో కూడా పెడతాను. మొట్టమొదటిగా 1 కొరింథీ 8వ అధ్యాయంలో మీరు చూస్తే మనకు ఏదైనా విషయంలో అనుమానం వచ్చినప్పుడు, పరిశోధన చేసుకున్నప్పుడు మనము ప్రశ్నించుకోవలసిన మొదటి విషయం ఏంటంటే, మరి డూ ఐ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ దిస్ ఆర్ విల్ ఐ బికమ్ స్లేవ్? దట్స్ ద ఫస్ట్ మెజర్మెంట్. ఇఫ్ యూ ఫేస్ సమ్ క్వశ్చనబుల్ థింగ్స్ యూ కెన్ డూ దిస్ విత్ దిస్ వే. ఒకటేంటంటే 8వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రమును బలహీనుల అభ్యంతరం కలగకుండా చూసుకోండి. నాకున్న ఈ స్వాతంత్రం అంటే నేను ఇది చేస్తే ఇది నా స్వాతంత్రాన్ని నాశనం చేస్తుందా, ఇది నన్ను బందీగా చేస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్, నేను సారాయి తాగాలనా, సారాయి తాగమని బైబిల్లో ఉందండి. అందుకని ఒక ఆయన తిమోతి పత్రిక నుండి కొంచెం తాగితే ఏం కాదులే అంటున్నారు. అది చేయొచ్చా, ఇది చేయొచ్చా, డేటింగ్కి వెళ్ళొచ్చా, బాయ్ ఫ్రెండ్ కలిగి ఉండాలనా, గర్ల్ ఫ్రెండ్ కలిగి ఉండాలనా, ఇవన్నీ గురించి బైబిల్ ఏమంటుందంటే, నువ్వు కానీ దేవుని బిడ్డవు అయితే ఈ ప్రశ్నలు అడుక్కోవాలి ముందు. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, దీని వలన నాకు స్వాతంత్రము వస్తుందా లేక బానిస అయిపోతానా? ఎందుకంటే సత్యము మీరు ఎరిగిన ఎడల సత్యము మిమ్ములను, సత్యం తెలియనప్పుడు ప్రాబ్లం వస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ యూ నీడ్ టు ఆస్క్. విల్ ఇట్ లీడ్ టు మై ఫ్రీడమ్ ఆర్ విల్ ఐ బికమ్ ఎ స్లేవ్ టు దాట్? దానికి నేను బానిసను అయిపోతానా? నా స్వాతంత్రాన్ని అంతా అది దోచేసుకుంటుందా? ఏదేమైనా సరే. ఎందుకంటే బైబిల్లో కొన్ని విషయాలు మౌనంగా ఉన్నాయి, కొన్ని విషయాలు స్ట్రైట్గా ఉన్నాయి. నరహత్య చెయ్యవద్దు, దొంగిలించవద్దు, వ్యభిచరింపవద్దు, సినిమాలు చూడవద్దు లేదు. అప్పుడు ఏం చేయాలి? చూడవద్దని ఆజ్ఞ లేదు కదండి, కాబట్టి నేను పోయి చూస్తాను. అది కాదు. బైబిల్లో కొన్ని సూత్రాలు మనం పాటించాలి. మొదటి సూత్రం ఏంటంటే, నేను ఏది చేసినా కూడా అది యేసులో నాకున్న స్వతంత్రాన్ని తీసేసుకుంటుందా లేక నేను దానికి బానిసన అయిపోతాను? విల్ ఇట్ స్నాచ్ అవే ద ఫ్రీడమ్ దట్ ఐ ఎంజాయ్ ఇన్ జీసస్ ఆర్ విల్ ఇట్ మేక్ మీ ఎ స్లేవ్? అది 8వ అధ్యాయము 1 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. రెండవ ప్రశ్న ఏమడుకోవాలంటే 13వ వచనం. 13వ వచనంలో ఏమంటే, మీ సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల అని ఒక మాట ఉంటుంది. నేను సిగరెట్ తాగుట వలన తోటి విశ్వాసికి అభ్యంతరం కలగదు, అయితే తాగు. ఇక్కడ ఒక మాట ఉంటుంది, మీరు చేసే పని వల్ల సంఘానికి వచ్చే విశ్వాసులు, తోటి విశ్వాసులకు అభ్యంతరకరంగా ఉందా మీ చేష్టలు, మీ అలవాట్లు? మళ్ళీ మీరు బిలీవర్ అని చెప్పుకుంటున్నారుగా. అది రెండో ప్రశ్న అన్నమాట. ఈ రెండో ప్రశ్న ఏంటంటే, ఇలాంటివి జరిగినప్పుడు జాగ్రత్తగా ఉండండి. దీని వలన సంఘంలో వేరే విశ్వాసులకి అభ్యంతరకరంగా ఉందా నేను చేసే పని, నా అలవాట్లు? దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3, 10వ అధ్యాయానికి రండి. 10వ అధ్యాయంలో 3వ ప్రశ్న మనం అడుక్కోవాలి. 3వ ప్రశ్న మనం అడుక్కోవాలి ఏంటంటే, ఇది నేను చేస్తే అనే మాట
23వ వచనం 10:23లో అన్ని విషయంలో నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నీ అంటూ నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి. అంటే అడగవలసిన మూడో ప్రశ్న, ఇది నేను చేస్తే నాకు ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి ఉందా, లేకుంటే పతనమైపోతానా? ఇంకా ఉన్న ఆధ్యాత్మిక స్థితి కూడా దిగజారిపోతుంది. ఇదొక ప్రశ్న అడుక్కోండి. విల్ ఇట్ బిల్డ్ మీ అప్ ఆర్ విల్ ఇట్ tear me down by doing that? నాలుగో ప్రశ్న ఏంటంటే, మరి 31వ వచనం 10వ అధ్యాయం 31వ వచనంలో నాలుగో ప్రశ్న మనం అడుక్కోవాలి. మీకు ఏం చెప్తున్నాను, ఆత్మ పరిశోధన చేసుకున్నప్పుడు స్ట్రైట్గా జవాబులు వస్తే ఓకే, జవాబులు రానప్పుడు సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ 5 ప్రశ్నలు అడగండి. ఈ 5 ప్రశ్నలు అన్నింటిలో ఓకే అంటే గో హెడ్ చేయండి. దీంట్లోనే కొంచెం అనుమానం ఉంటే మీరు దీని గురించి ప్రార్థన చేయాలి. అవసరమైతే పాస్టర్ని కానీ ఎవరినైనా పెద్దలను అడిగితే మంచిగా ఉంటుంది. నాలుగో ప్రశ్న మనం అడుక్కోవాల్సిన నాలుగో ప్రశ్న ఏంటో తెలుసా? కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మరి ఏమి చేసినను సమస్తమును ఎవరి కోసం? దేవుని మహిమ కోసం చేస్తున్నాం. ప్రభు మహిమార్థమై నేను సిగరెట్ తాగుతాను. అవునా? తాగు. Whatever you do, do for the glory of God. Yeah, I smoke for the glory of God. Praise the Lord అంటాడు ఒక ఆయన చేతిలో సిగరెట్ పెట్టుకొని. చెన్నైలో ఒక పాస్టర్ని చూశాను, చేతిలో సిగరెట్ పెట్టుకొని ఏం చేస్తున్నారు సార్ అంటే, రేపు ఆదివారం ప్రసంగం తయారు చేస్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారండి. Ask these 4 questions when you need some spiritual guidance. ఇకపోతే చివరి ప్రశ్న, అడగవలసిన చివరి ప్రశ్న ఏంటంటే 2వ అధ్యాయంలో చూడండి. అదే అన్ని కొరింథీ పత్రికలో ఉన్నాయి. కొరింథీ 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. దీని గురించి నేను మాట్లాడాను మొన్న, క్రీస్తు మనస్సు అనే అంశం మీద మాట్లాడాను. ఇక్కడ ఏముంటుందంటే, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అనే మాట ఉంది కదా. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అంటే అర్థం ఏంటి? ఒక విషయం, నాకు క్రీస్తు మనసు ఉంది కాబట్టి యేసు ప్రభు కానీ ఈ పరిస్థితుల్లో ఇది చేస్తాడా అని అడుక్కోవాలి. ఎందుకంటే నేను యేసు బిడ్డను కాబట్టి, యేసు మనసు నాకు ఉంది కాబట్టి, యేసు ప్రభు ఈ పరిస్థితుల్లో ఏం చేస్తాడు? యేసు ప్రభు కూడా చేస్తాడు. యేసు ప్రభు కూడా సిగరెట్ తాగుతాడు, నువ్వు కూడా తాగు. మరి అది కాదు కదా. You have the mind of Christ, to think like Christ, behave like Christ, react like Christ. And that will help you to have an introspection. నాలో నేను పరిశోధన చేసుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ యేసయ్య మాటలు విన్నప్పుడు, ఆయన మాటలు వింటూ ఉంటే మా హృదయము మండింది. నులువెచ్చ జీవితముని యేసయ్య మండించాలి. చల్లగా అయిపోయిన జీవితాన్ని దేవుని వాక్యం మండించాలి. ఆ వాక్యము నా హృదయాన్ని మండించడమే కాదు, నీ వాక్యము నా పాదములకు, నా త్రోవకు టార్చ్ లైట్. ఏమంటారు? ఇంట్రోస్పెక్షన్, ఆధ్యాత్మిక ఎండోస్కోపీ అని చెప్పాను కదా. ఈరోజు విన్న వాక్యంతో మళ్ళీ పరీక్షించుకుందాం. ప్రభా, నా జీవితాన్ని ఒకసారి చూపించవా అని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ వాక్యం కొరకై వందనాలు. ఎన్నోసార్లు వింటున్నాము, నీ వాక్యపు వెలుగులో వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ప్రభా. కాబట్టి నీ వాక్యపు వెలుగులోనే ఉండి మా జీవితాల్ని సవరించుకోవడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.